శాంతి. అక్టోబర్ మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు జానకి దాది గారి క్లాస్ మనం వినబోతున్నాము. రెండవ క్లాసు. ఈ క్లాస్ని దాది 1/9/2006 అంటే సెప్టెంబర్ 1వ తేదీ 2006వ సంవత్సరంలో దాది గారు చేయించడం జరిగింది. మరి క్లాస్ యొక్క థీము रिलेशन के साथ साथ परमात्मा से ठीक कनेक्शन हो तब उसके अंत को जान सकते हैं. రిలేషన్తో పాటు అంటే సంబంధంతో పాటు పరమాత్మతో సరైనటువంటి కనెక్షన్ కూడా ఉన్నట్లయితే వారి యొక్క అంతాన్ని తెలుసుకుంటాము. బాబాతో కేవలం రిలేషన్ ఒకటే కాదు, దాంతోపాటు పరమాత్ముడితో సరైన కనెక్షన్ ఉన్నట్లయితేనే బాబా యొక్క అంతాన్ని తెలుసుకోగలుగుతాం. बाबा ने सिखाया है मुरली सुनने के बाद मुरली रिवाइज करनी चाहिए. मुरली सुनने के बाद बाबा हमको पैदल लेकर जाता था. अगर कोई सेवा है तो भी कम से कम 10 मिनट शांत में रह मुरली को रिवाइज करके फिर सेवा में लगो. దాది అంటున్నారు, బాబా మాకు నేర్పించారు ఏమని, మురళి విన్న తర్వాత మురళిని రివైజ్ చేసుకోవాలి. మురళి విన్న తర్వాత బాబా వాకింగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. సాకార్ బాబా ఉన్నప్పుడు అంతే కదా, ఉదయమే వీళ్ళు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, కొండలపైన వెళ్ళేవాళ్ళు. అక్కడే ఎన్నో రకాలైనటువంటి అడవుల్లో ఉండేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కాయలన్నీ తిని అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. అలా బాబా చాలాసార్లు నడవడానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు, వాకింగ్లో ట్రెక్కింగ్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో దాది అంటున్నారు, ఒకవేళ మీకు ఏదైనా సేవ ఉందనుకోండి, అట్లీస్ట్ తక్కువలో తక్కువ 10 నిమిషాలైనా శాంతిగా ఉంటూ మురళిని రివైజ్ చేసుకున్న తర్వాత సేవలో వెళ్ళాలి. जिसको रिवाइज करने का रस बैठा है वो कार्य करते भी मीठे बाबा के बोल जो सुने हैं उन्हें अंदर से भूलते नहीं हैं. ఎవరికైతే ఇలా బాబా మురళిని రివైజ్ చేసేటువంటి ఆలోచన, దాంట్లో ఆనందం ఉంటుందో వాళ్ళు ఏ కార్యం చేస్తుంటే కూడా మధురమైనటువంటి బాబా ఏవైతే విషయాలను వినిపించారో అవి లోపల నుండి ఎప్పుడు మర్చిపోరు. याद नहीं करने पड़ते हैं, जिसको और बातें याद करनी पड़ती है उन्हें बाबा की याद भूल जाती है. దాది అంటున్నారు, బాబా విషయాలని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు మర్చిపోరు కదా, అందుకని గుర్తే చేయరు. ఎవరికైతే బాబా విషయాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుందో వారు బాబాని మర్చిపోతారు. విషయాలను గుర్తుపెట్టుకున్నారు, అందుకని బాబాను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అట్పటి బాతే ఖట్పటి బాతే యాద్ కర్తే రహతే హై అంటే అలాంటి వారు అక్కడ ఇక్కడ జరిగిన మాటలు, విషయాలు ఇవన్నిటి గురించి లోకాభిరామాయణం అంటారు కదా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. कई है जो ऐसी चटपटी बातें करते हैं जो सबको अपनी तरफ खींच लेते हैं. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత ఆకర్షణీయంగా, ఎంత రసవత్తరంగా మాట్లాడతారంటే చట్పటి అంటే చాలా మసాలాతో అలా మాట్లాడతారు. వారి వైపు అందరినీ ఆకర్షితం చేసేస్తారు. అలాంటి మాటలు మాట్లాడతారు. खटपटी बातें जिनको कोई अर्थ नहीं है, ऐसी बातों में अपना कितना समय गवाते हैं यह अपने आप से पूछो. ఇలాంటి లోకాభిరామాయణం మాట్లాడటంలో, అటు ఇటు జరిగిన విషయాల్ని మాట్లాడటంలో మీరు ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అనేటువంటిది స్వయాన్ని ప్రశ్నించుకోండి. जिसको मीठे बाबा की बातें दिल में अच्छी लगती है उनके सामने ये बातें कोई करेगा नहीं, यह अनुभव है. దాది అంటున్నారు, ఎవరికైతే మధురమైన బాబా విషయాలు హృదయంలో బాగా అనిపిస్తాయో వారి ముందర ఇలాంటి మాటలు మాట్లాడరు వేరే వాళ్ళు. ఇది అనుభవం ఉంది కదా. हमेशा आकर्षण और उलझन में रहने वालों के आगे यह बातें आती है, इसलिए बाबा कहते हैं संभालो अपने आप को. దాది ఎంత బాగా అంటున్నారు, ఎప్పుడు ఎవరైతే ఆకర్షణల్లో ఉంటారో లేదు చిక్కుల్లో ఉంటారో అలాంటి వారికి ఇవన్నీ కూడా ఎదురుగా వస్తూ ఉంటాయన్నమాట. బాబా అంటారు, అందుకనే మిమ్మల్ని మీరు సంభాళించుకోండి, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి, అంతేకాని ఈ విషయాల్లో చిక్కుకోకండి.
रोज़ सुबह अमृत वेले यहाँ आने के पहले बाबा की ऐसी मीठी बातें नई बातें याद करो। రోజు ఉదయం అమృత వేళ ఇక్కడికి వచ్చే కంటే ముందే, క్లాస్కి వచ్చే ముందే చాలా మధురమైనటువంటి విషయాలు, కొత్త విషయాలు బాబావు గుర్తు చేసుకోండి. तो अमृत वेले नींद नहीं आएगी. रमणीक बातें, हर्षित मुख बनाने वाली बातें याद करो. మరి దాది అంటున్నారు, రోజు అమృత వేళ ఇలా కొత్త విషయాల్ని, మధురమైన బాబా చెప్పిన కొత్త కొత్త పాయింట్లని గుర్తు చేసుకుంటే నిద్ర కూడా రాదు. మరి ఇలాంటి రమణీకమైనటువంటి విషయాలు హర్షితముఖంగా తయారు చేస్తాయి. బాబా యొక్క విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. ఇక अभी हम छोटे बच्चे नहीं हैं. छोटे हैं माना अभी बाबा की बातों को धारण करने में छोटे हैं. मानो बेबी बुद्धि, उन्हें अच्छा लगता है पर कर नहीं पाते हैं. మరి దాది అంటున్నారు, ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు. చిన్నపిల్లలు అంటే బాబా యొక్క మాటల్ని ధారణ చేయడంలో తక్కువ చేసేవాళ్ళు చిన్నపిల్లలు. అంటే బేబీ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిన్న బుద్ధి ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి చిన్న బుద్ధి అని అంటే బేబీ బుద్ధి లేదు, కొత్తగా ఉండేవాళ్ళు చిన్నపిల్లలు అని ఎవరిని అంటారు? దాది అంటున్నారు, ఎవరికైతే ఈ విషయాలు బాగా అనిపిస్తాయి కానీ చేయలేరు, అంటే అది బేబీ బుద్ధి ఉంది. దూసరే హే బుద్ధు, బుద్ధి సే కామ్ నహీ లేతే హై. రెండో రకమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే బుద్ధు, తెలివి తక్కువ వాళ్ళు. అంటే వాళ్ళ బుద్ధిని ఉపయోగమే చేయరు, వాళ్ళ బుద్ధికి పనే పెట్టరు. బాబా దివ్య బుద్ధి దాతా హై. రైట్ రాంగ్ సచ్ झूठ బాబా సబ్ స్పష్ట సునా దేతా హై. బాబా ఎవరు మరి? బాబా ఏం చేస్తున్నారు? ఒకటైతే బేబీ బుద్ధి అన్నారు, అది కూడా ఉండకూడదు. ఇంకొకటి బుద్ధు, అంటే మన బుద్ధిని ఉపయోగించకుండా ఉంటారు, అది కూడా కాదు. మరి బాబా మనకి దివ్య బుద్ధి దాత, రైట్ రాంగ్, సత్యము అబద్ధము అన్నిటినీ బాబా స్పష్టంగా వినిపిస్తారు. यह बातें जीवन में सदा है तो कोई बात कठिन नहीं है. ఒకవేళ జీవితంలో ఈ విషయాల్ని ఎప్పుడు తీసుకొని వచ్చాము అంటే ఏ విషయము కఠినంగా అనిపించదు. బాత్ आई बात चली गई, हम बाबा के पास बैठ गए. बाबा हमारा गाइड है. भले कोई पावन बना रहा है लेकिन उनका कोई गाइड नहीं है. बाबा तो हमारा गाइड है. దాది అంటున్నారు, విషయాలు వస్తాయి వెళ్ళిపోతాయి, కానీ మనం మాత్రం బాబా దగ్గరే కూర్చొని ఉండాలి. మనం వెళ్ళిపోకూడదు, బాబా దగ్గరే కూర్చొని ఉండాలి. ఎందుకంటే బాబా మన గైడ్ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా పావన్లుగా తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు ఏమో, కానీ వాళ్ళకు కూడా గైడ్ శివబాబా, ఇంక వేరే వాళ్ళ గైడ్ లేరు. బాబా మన గైడ్ ఉన్నారు. पहली बात बाबा के बने हैं, अगर भूले करेंगे तो बाबा कहते एडॉप्शन रद्द हो जाएगी. మొదటి విషయం ఏమి అంటే బాబా వారిగా మనం తయారయ్యాము. ఒకవేళ పొరపాట్లు జరిగాయి అనుకోండి, అప్పుడు బాబా ఏమంటారంటే మీ అడాప్షన్ అనేటువంటిది రద్దు అయిపోతుంది. కాబట్టి పొరపాట్లు చేయకండి. భలే బాబా ने चुन के कहाँ कहाँ से लिया है, पर ऐसी बुद्धि बदल जाती है जो बाबा भी दिल से नहीं निकलता. మరి భలే బాబా మనల్ని వెతికి వెతికి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళను వెతికి పట్టుకున్నారు, కానీ బుద్ధి ఎంత మారిపోతుందంటే బాబానే హృదయం నుండి తొలగించేసేస్తారు, అలా కూడా మారిపోతుంది. దిల్ మే కుచ్ ఔర్ బాత్ హై, బాబాని తీసేసి హృదయంలో ఇంకా వేరే విషయాల్ని తీసుకుంటారు. ముఖ్య పహली बात है दिल से बाबा तभी निकलता है जब कोई भी बात सुनते देखते ना देखो. మొదటి విషయము బాబా అని హృదయపూర్వకంగా రావాలి. ఎప్పుడైతే ఏ విషయమైనా కానీ చూస్తూ వింటూ కూడా బాబా అని రావాలి. सी फादर फॉलो फादर, यह बात मुझे कभी भूली ही नहीं. దాదే అంటున్నారు, सी फादर फॉलो फादर, బాబానే చూడాలి, బాబానే అనుసరించాలి. ఈ విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. हर एक अंदर जाकर देखे कि मैं दिन में कितनी बार बाबा को देखती हूँ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హృదయపూర్వకంగా స్వయాన్ని చూసుకోవాలి అని అంటున్నారు దాది. నేను రోజంతట్లో బాబాని ఎన్నిసార్లు చూస్తాను అంటే మనస్సు ద్వారా చూడటము, రెండోది ఫిజికల్గా కూడా చూడటం. బాబా చిత్రాన్ని పదే పదే చూడటం, శివబాబాని చూసాము, బ్రహ్మబాబాని చూసాము, బాబాతో మాట్లాడాము, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం చూస్తున్నాం అనేది.
बाबा के सिवाय और किसी को तो नहीं देखती हूँ। फिर बाबा कहते, बच्चे जो कुछ बात हुई డ్రామా ఫినిష్. మరి బాబా తప్ప ఇంకెవరిని చూడటం లేదు కదా, అందుకని బాబా అంటారు, పిల్లలు ఏదైతే జరిగిందో అదంతా డ్రామా, ఫినిష్ అయిపోయింది. ఇంకా इसने रॉन्ग किया, इसने राइट किया, तुमको यह चिंतन करने के लिए किसने कहा है? बुरा किया या अच्छा किया, तुम्हारा क्या जाता है? ఎవరు రైట్ చెప్పారు, ఎవరు రాంగ్ చెప్పారు, ఇది నీవు ఎందుకు చింతన చేస్తావు? ఇది చింతన చేయమని ఇంకెవరు చెప్పారు నీకు? కరెక్ట్ చేశారా లేదు మంచిగా చేశారా, నీకు వచ్చేదేముంది, నీకు పోయేదేముంది అంటున్నారు దాది. ఇసీ చింతన్ మే మే మరు తో మేరా క్యా హాల్ హోగా. ఒకవేళ వీళ్ళేం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు, వీటిని ఆలోచిస్తూ నేను మరణించాను అనుకోండి, మరి నా పరిస్థితి ఏంటి? ఇంకా నా నెక్స్ట్ ఎలా ఉంటుంది? यह ध्यान रखना चाहिए कि खराब चिंतन में रहने की आदत है तो तब वो मरेगा तो उनके चिंतन में वही आएगी, क्योंकि मरने की तैयारी हम पहले से कर रहे हैं. మరి దాది అంటున్నారు, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చెడు చింతన చేసే అటువంటి అలవాటు ఉన్నట్లయితే అప్పుడు మరణించారనుకోండి, వారి యొక్క చింతనలో వారే వస్తారు, ఎవరిని ఆలోచిస్తున్నారో వాళ్ళే వస్తారు. ఎందుకు అంటే ముందు నుండినే తయారు చేయాలి కదా. మరణించేటువంటి సమయంలో వచ్చేటువంటి ఆలోచనల్ని తయారు చేసుకొని ముందు నుంచే చేసుకుంటారు. तो व्यर्थ चिंतन में जो रहते हैं वो समझ जाए अंत गति में वही मेरे चिंतन में आएगा. इसलिए प्रभु चिंतन में जो मरे वो वैकुंठ रस पाए. అందుకనే దాది అంటున్నారు, వ్యర్థ చింతనలో ఉండేటువంటి వాళ్ళు అర్థం చేసుకోండి, ఒకవేళ నేను వ్యర్థ చింతనలోనే ఉంటే ఇలాగే చనిపోతాను, ఇలాంటి గతే ఉంటుంది అని. అందుకనే ప్రభు చింతనలో శరీరం వదిలినట్లయితే వైకుంఠ రసాన్ని అనుభవిస్తారు. जिसको वैकुंठ याद होगा वही वया परमधाम शांतिधाम सुखधाम जा सकेंगे. ఎవరికైతే వైకుంఠం గుర్తుంటుందో వారే వయా పరంధామము, శాంతిధామం, సుఖధామంతో వెళ్తారు. राज्य पद तो पीछे मिलेगा लेकिन अधिकारीपन का नशा अभी से है. రాజ్య పదవి అయితే తర్వాత లభిస్తుంది, కానీ దాని అధికారం యొక్క నశ సంగమయుగంలోనే బాబా నేర్పిస్తున్నారు. అందర్ సే నిరహంకారి ఔర్ అధికారి హే. లోపల నుండి ఎలా ఉండాలి అంటే, ఒకటి నిరహంకారికులుగా ఉండాలి, రెండోది అధికారులుగా కూడా ఉండాలి. జితనీ సత్యత హే ఉతనీ నమ్రత హే. ఎంతైతే సత్యత ఉందో అంత నమ్రత కావాలి. परमात्मा बाप ने सत्यनारायण की कथा सुनाकर मेरे में कूट कूट कर सत्यता भर दी है. పరమాత్ముడు నిరాకారుడు శివబాబా నాకు సత్యమైన కథని వినిపించి సత్యతని లోపల వరకు బాగా దించేశారు, లోపల దాకా సత్యాన్ని నింపేశారు. ब्रह्मा सो नारायण कैसे बना? सत्यता की शक्ति को धारण करके. బ్రహ్మ నారాయణుడిగా ఎలా అయ్యాడు? సత్యత శక్తిని ధారణ చేశాడు కాబట్టి బ్రహ్మ నారాయణుడిగా అయ్యాడు. तो ऐसे राज्य में आने के हम भी लायक बन जाए. एक दो जन्म पीछे आए तो भी मज़ा नहीं है. మరలాంటి నారాయణుని రాజ్యంలో వెళ్ళటానికి కోసం మనము అర్హులుగా కావాలి. 1-2 జన్మలు కూడా లేటుగా రావడంలో బాగా అనిపించదు. 21 जन्मों की राजाई भी उन्हों को मिलेगी जो 84 जन्मों का ख्याल करेंगे. 21 జన్మల రాజ్య పదవి కూడా వాళ్ళకే లభిస్తుంది. మరి ఎవరైతే 84 జన్మల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి 21 జన్మల పదవి కూడా లభిస్తుంది. जो 84 जन्मों का ख्याल नहीं करते हैं वो राज्य पद नहीं पाते हैं. ఎవరికైతే 84 జన్మలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనే ఉండదో వాళ్ళకి రాజ్య పదవి ఎలా లభిస్తుంది? అంటే దాని గురించి ఆలోచన చేయరు కదా వాళ్ళు. 84वां जन्म हमारा अंतिम जन्म है. बार बार यह बात याद नहीं रहेगी तो पुराने जन्मों का हिसाब किताब पकड़ कर बैठ जाएगा. फिर उसी अनुसार चलते रहेंगे. ఇది 84వ జన్మ, అంతిమ జన్మ అనేటువంటిది ఎవరికైతే పదే పదే గుర్తు రాదో వాళ్ళు పాత జన్మల లెక్కాచారాలని పట్టుకొని కూర్చుంటారు. వాటనుసారంగానే ఇక నడుస్తూ ఉంటారు.
शिव बाबा ने ब्रह्मा बाबा को याद दिलाया, बच्चे यह तुम्हारा 84वां जन्म अंतिम जन्म है. మరి శివ బాబా బ్రహ్మా బాబాకి గుర్తు తెప్పించారు. బచ్చే ఇది నీ 84వ జన్మ అంతిమ జన్మ అని. తో బాబానే झट స్వీకార్ कर लिया. మరి బ్రహ్మా బాబా వెంటనే దాన్ని స్వీకరించారు. ఇది లాస్ట్ జన్మ, 84వ జన్మ అంతిమ జన్మ అని. कोई कोई है जिनको यह याद रहता है कि हमारा यह अंतिम जन्म है, मेरा मेरा छुड़ाने वाला बाबा है. కొంతమందికి ఇది గుర్తుంటుంది, ఇది నా అంతిమ జన్మ, 84వ జన్మ అని. మరి నాది నాది అనేటువంటి విషయాన్ని వదిలింపచేసేవారు బాబా. నేను నాది నాది అనేటువంటి మాటను విడిపించేవారు. ऐसी बातें स्मृति में ना रही, बाकी बातें बुद्धि में रखी तो बुद्धि योग नहीं लगेगा. మరి బాబాని మర్చిపోయి వేరే విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకున్నారు అని అనుకోండి, మరి బాబాతో బుద్ధి యోగము ఇంకా జోడింపబడదు. యాద్ ऐसी हो जो फरियाद ना करना पड़े. బాబాతో యోగము యాద్ ఎలా ఉండాలి, స్మృతి ఎలా ఉండాలి అంటే ఫిర్యాదులు చేయకుండా ఉండే విధంగా ఉండాలి. బాబా ఈ రెండు రైమింగ్ వర్డ్స్ని వాడుతూ ఉంటారు, యాద్ ఫర్యాద్. స్మృతి చేయడము, ఫిర్యాదు చేయడము. యోగం ఎంత చేయాలి అని అంటే ఫిర్యాదులు చేయకుండా ఉండే విధంగా చేయాలి. యాద్ ఉస్కో కరే జో మీఠా బనాతా హై. మరి ఎవరిని గుర్తు చేయాలి? ఎవరైతే మధురంగా చేసేవారు ఉన్నారో వారిని గుర్తు చేయాలి. योगी माना ना सिर्फ रिलेशन बाबा के साथ है पर कनेक्शन भी बाबा के साथ है. యోగులు అని అంటే కేవలం రిలేషన్ బాబాతో ఉండటం ఒకటే కాదు, కనెక్షన్ కూడా బాబాతో ఉండాలి. रिलेशन में तो हमने मम्मा बाबा टीचर सब कह दिया, पर कनेक्शन जैसे है ही नहीं. మరి రిలేషన్ గురించి అంటే సంబంధాల్లో అయితే బాబా మీరే నాకు తల్లి తండ్రి టీచర్ అన్నీ చెప్పారు, కానీ నిజంగా సంబంధాన్ని జోడించామా? సంబంధం ఉంది కానీ బాబాతో ఆ విధంగా కనెక్షన్ని జోడించామా? సంబంధాన్ని ఆ విధంగా నిలుపుకున్నామా? जिसका उसके साथ कनेक्शन है वह उसके सारे अंत को जानता है क्योंकि कनेक्शन गहरा है. దాది అంటున్నారు, ఎవరికైతే బాబాతో కనెక్షన్ ఉంటుందో అలాంటి వారికి బాబా యొక్క అంతం ఏంటి అనేటువంటిది తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కనెక్షన్, వాళ్ళ సంబంధము బాబాతో చాలా లోతుగా ఉంటుంది కాబట్టి. డ్రామా की समझ और कोई संकल्प की उत्पत्ति करने नहीं देती है. డ్రామా జ్ఞానము ఇంకా ఏ రెండో విషయాల్ని గుర్తు చేయనివ్వదు, వేరే విషయాలనే గుర్తు చేయనివ్వకుండా చేస్తుంది. ఇంకా వేరే ప్రశ్నలు సంకల్పాలే ఉత్పన్నం అవ్వవు. బాబా ने कहा है ना, तुम्हारा क्या जाता है. कई आत्माओं को निश्चय नहीं बैठा है कि अभी विनाश आया कि आया. पूछेंगे अभी कितना समय पड़ा है. तो विनाश काले प्रीत बुद्धि हो नहीं सकते. మరి దాది అంటున్నారు, చాలామంది ఆత్మలకి ఇప్పటిదాకా నిశ్చయం కూర్చోలేదన్నమాట, వినాశనం అనేటువంటిది ఎదురుగా ఉంది అని. అందుకని అడుగుతూ ఉంటారు, ఇంకా ఎంత సమయం ఉంది వినాశనం అవ్వడానికి అని. వినాశకాలే ప్రీత బుద్ధిగా వాళ్ళు ఉండలేరు. बाबा ने पहले आते ही बताया है विनाश काल है. विनाश काल को सामने रख हम बच्चों को अपना बनाया, सतयुग की स्थापना शुरू की. బాబా మొట్టమొదట రాగానే ఇది వినాశ సమయము అని చెప్పారు మనకి. వినాశ సమయము ఎదురుగా ఉంది అని బాబా తన పిల్లలకందరికీ చెప్పారు. సత్యుగ స్థాపన అనేటువంటిది మొదలైపోయింది. బచ్చే స్థాపనకే బగైర్ వినాశ్ कैसे होगा. మరి బాబా ఇది కూడా నేర్పించారు, పిల్లలు స్థాపన జరగకుండా వినాశనం ఎలా జరుగుతుంది, కాబట్టి స్థాపన నేను చేస్తున్నాను అనేటువంటిది కూడా చెప్పారు. కానీ మనం స్థాపనని మర్చిపోయి వినాశనం గురించే మాట్లాడతాము. होगा ज़रूर, यह पहले से बता देता हूँ. यह बात जिसकी बुद्धि में ठीक तरह से नहीं बैठी है वह प्रश्न पूछते रहेंगे कि विनाश कब होगा. ఎవరికైతే ఈ విషయం బుద్ధిలో సరిగ్గా కూర్చోదో అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు వినాశనం ఎప్పుడవుతుందని. అని తప్పకుండా స్థాపన జరిగిన తర్వాత వినాశనం అవుతుంది అనేది తెలిస్తే ఇంకా అడగరు కదా. लेकिन विनाश हुआ ही पड़ा है. వినాశ కాలే ప్రీత బుద్ధి విజయంతి. ఇంకొక విషయం దాది అంటున్నారు, వినాశనం అయితే జరిగే ఉంది.
కానీ వినాశకాలంలో ప్రీతి బుద్ధిగా ఉన్నటువంటి వారే విజయులుగా అవుతారు. तो सदा ही विजय साथ में है। बाबा की इन बातों को जानने मानने वाला सी फादर फॉलो फादर करते बाप समान बनते और कोई बात मन में नहीं। మరి దాది అంటున్నారు, బాబా ఈ విషయాల్ని తెలుసుకునేటువంటి వారు, అర్థం చేసుకునేటువంటి వారు కాబట్టి మనం సి ఫాదర్ ఫాలో ఫాదర్ చేస్తాము, బాబా సమానంగా అవుతాము, ఇంకే విషయము మనసులో రాకూడదు. తో బుద్ధి శాంత్ శ్రేష్ఠ హో జాతి హే. ఇంకా బాబా తప్ప రెండో విషయం ఏది బుద్ధిలోకి రాలేదంటే బుద్ధి శాంతంగా శ్రేష్టంగా అవుతుంది. फिर ऑटोमेटिक बाबा उनसे ऐसे कर्म कराएगा जिससे अनेक आत्माओं का कल्याण हो जाता है. ఇంకా అప్పుడు బాబా ఆటోమేటిక్గా వాళ్ళతో ఎలాంటి కర్మలు చేస్తారు అంటే అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది ఇక వారితో. हम न्यारे रहे साक्षी रहे तो बाबा का प्यार अनेक आत्माओं की सेवा कराता है. మనం ఒకవేళ న్యారాగా అతీతంగా సాక్షిగా అయినట్లయితే బాబా యొక్క ప్రేమ అనేక ఆత్మలకు సేవ చేయిస్తుంది. फिर बाबा के साथ का अनुभव अनेक आत्माओं को भी अनुभव कराएगा. మనం బాబాతో ఉండేటువంటి అనుభవం ఏదైతే చేస్తామో అది అనేక ఆత్మలకు బాబాతో ఉండేటువంటి అనుభవము తప్పకుండా చేయిస్తుంది. కాబట్టి మనం ఏదైతే పొందుతామో అదే ఇతరులకి చేయించగలుగుతాము. కాబట్టి మనము బాబా ప్రేమలో నిమగ్నమయ్యి బాబాతో కేవలం రిలేషన్ ఒకటే కాదు కనెక్షన్ని కూడా జోడించి ఇతరులను కూడా బాబా ప్రేమలో తీసుకుని వద్దాము. అచ్చా, ఈ క్లాస్ని ఇంకా 1-2 సార్లు విని ఈ వారమంతా దాది చెప్పిన విషయాలపైన మనం నడిచేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.